రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భూకంపం సంభవించింది. కోల్కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్నవారు, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. ఈ భూ ప్రకంపనలు కేంద్ర పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. కోల్కతాతో పాటు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు జిల్లాల్లో కూడా భూమి కంపించినట్లు నివేదికలు అందుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఎక్కడ ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం ప్రకటన వెలువడలేదు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భూకంపం సంభవించింది. అయితే కోల్కతాతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా బలమైన భూకంపాలు చోటు చేసుకుంది. అయితే దీంతో భయాందోళనకు గురైన జనాలు ఒక్కసారిగా ఆఫీస్ నుంచి కావచ్చు, ఇళ్ల నుంచి బయటికి కూడా పరుగులు తీశారు. అయితే ఇది రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.0గా నమోదయ్యింది. అయితే భూకంపం కేంద్రం పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో కూడా ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే కోల్కతాతో పాటు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు జిల్లాలో కూడా ఈ భూమి కంపించినట్లుగా నివేదికలు కూడా తెలుస్తుంది. తాజాగా ఈ యొక్క సమాచారం ప్రకారం ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ భారీ ఆస్తి నష్టం కానీ ఇంకా వెలువడలేదు. అయితే అధికారులు మాత్రం ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే సిచ్యువేషన్ మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ గా ఉంది. భూమి మాత్రం 5.0 రిక్టర్ స్కేల్ పైన కూడా కంపించడంతో ఇటు భవనాలు కావచ్చు, ఇటు ఆఫీసులలో పనిచేసిన వారు తీవ్ర భయాందోళనకు గురైన నేపథ్యం కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి అందరూ కూడా రోడ్లపై కూడా చేరుకున్నారు. అయితే మరోసారి భూమి కంపిస్తుందా అనే దీనికి సంబంధించి కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే పెద్ద అంతస్తులో ఉన్న వారందరినీ కూడా అధికారులందరూ కూడా బయటికి రావాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే సూచన కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఇక్కడ కూడా పెద్ద ప్రాణ నష్టం జరగలేదనేది మాత్రం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.